హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మాయా వరల్డ్, గచ్చిబౌలి హైదరాబాద్లో మాయా వరల్డ్ అనేది జూన్ 6th రోజు ఓపెన్ అయిందండి. మేము ఒక 10 డేస్ అంటే 20 డేస్ అవుతుంది ఓపెన్ అయ్యి. మేము ఒక 2 days బ్యాక్ వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. మనం మొత్తము ఇలాంటి వ్యూస్ ఒక 11 వ్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ అది ఒక మాల్లో ఉంది, ప్లస్ మనకి అక్కడే సాక్స్ కూడా, అంటే ఇవంతా మనకు గ్లాసెస్ కాబట్టి, మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి అది మనకి సాక్స్ కంపల్సరీ అండి. సాక్స్ మీరు తీసుకెళ్ళినా పర్వాలేదు, అక్కడ కూడా మనకి సేల్ చేస్తారు సాక్స్. ఇవి చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయా? ఆ సాక్స్ ఒక పేరు వచ్చి 25 రూపీస్ ఉంటుందండి. మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే ఇంకా బెటర్ నాకు తెలిసి. కాకపోతే చూడడానికి చాలా బాగుంది. రూమ్స్ అన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇది వీకెండ్స్లో వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారండి. వీక్ డేస్లోనే మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే వీకెండ్స్లో చాలా ఎక్కువ రష్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు. హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా వీకెండ్స్లలో అందరూ బయటకు వెళ్ళాలనుకుంటారు, ఏదైనా కొత్తగా ఏదైనా చూడాలనుకుంటారు. కాబట్టి ఇది కొత్తగా అయింది, జస్ట్ 20 days అయింది కాబట్టి చూడ్డానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వీలైతే వీక్ డేస్లలో వెళ్ళండి. మార్నింగ్ 10 to నైట్ 9 వరకు టైమింగ్స్ అండి, ఓపెనింగ్ టైమింగ్స్, క్లోజింగ్ టైమింగ్స్. ఇంకా పర్ హెడ్ వచ్చి 500 అండి. దీంట్లో జిఎస్టీ అది ఇది వచ్చేసి ఇంకా 580, 590 సమ్ ఉంది. సో మొత్తం మీద అయితే ఒక పర్సన్కి 600 అనుకోండి. 600 పెట్టి ఓకే 1 hour మనకి టైం ఇస్తారు. ఈ 1 hourలో చూడొచ్చు 600 పెట్టేసి. కాకపోతే నాకు అంత వర్త్ అనిపించలేదు, అంటే ఎక్కువ టికెట్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. నార్మల్గా అయితే మనం అంత గ్రాఫిక్స్, ఒక కొత్త లోకం, కొత్త అంటే మాయా వాళ్ళకి తగ్గట్టుగా కొత్తగా ఒక మాయలోకి వెళ్ళినట్టుంది. కాకపోతే అంత 600 పెట్టి చూడాల్సినంత ఇదేమీ లేదు. జస్ట్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. దీంట్లోనే కొన్ని అంటే బాల్స్ ఆడుకోవడానికి బాల్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి. ఇదంతా మామూలుగా డిస్ప్లే చూయించేటట్టు సైడ్స్కి అన్నీ కొన్ని స్టార్స్ వచ్చినట్టు, మన పైన ఉన్నట్టు పక్కకి వెళ్ళినట్టు అట్లా బాగుంది. ఇదంతా చూడ్డానికి ఓకే, పర్వాలేదు. అలాగే ఇది వచ్చేసి మిర్రర్ అండి. దాంట్లో మధ్యలో నిల్చుంటుంటే మన సరౌండింగ్ అంతా కనిపిస్తూ ఉంటుంది చూడండి. మిర్రర్ వచ్చేసి ఇంకా మా పాప అక్కడ ఎంజాయ్ చేస్తుంది బాగా. ఇది కూడా అంత పైన లైట్స్ అవి కొన్ని డిస్ప్లే చేశారు. ఆ పైన ఉన్నటువంటి గ్లాసెస్లో రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ కింద కూడా అంతా గ్లాసెస్ కాబట్టి అవి ఆల్మోస్ట్ ఒక 100sలలో కనిపిస్తున్నాయి. జస్ట్ అక్కడ మామూలుగా మనకి ఎక్కడ అంటే ఒక 20, 30, 35, 40 ఆ మధ్యలో ఉంటాయి. కాకపోతే కింద పైన అన్ని గ్లాసెస్ ఉండి ఆ లైట్స్ని ఇంకా ఎక్కువ లైట్స్ ఉన్నట్టు చూపిస్తున్నాయి అన్నమాట. జస్ట్ ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి బాగుంది. కాకపోతే వీడియోస్ రావట్లేదు, కొద్దిగా డల్గా ఉంది, లైటింగ్స్ కదా మొత్తము. సో ఇక్కడ కూడా మధ్యలో నిలబడితే ఇది చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్తే ఏం కనిపించట్లేదు మనకు, కానీ ఇక్కడ బయట నిల్చొని చూస్తుంటే సైడ్స్కి అంతా రిఫ్లెక్షనే, అంతా ఒక దగ్గర అది మూమెంట్ అవుతూ ఉంటుంది, మొత్తం అంతా రిఫ్లెక్షనే చూడొచ్చు. ఓకే, చిన్నపిల్లలు మాత్రము ఈ బాల్స్ దాంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పడుకొని ఆడుకొని దాంట్లో బాల్స్ పడేసుకోవడము. బాగుంది బాల్స్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి కిందంతా గ్లాస్ అండి. ఇది కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అంత గ్లాసెసే ఉన్నాయి మొత్తం కింద. సో ఇది గ్లాస్ పైన వచ్చేసి ఇవి సన్నగా లైట్స్ ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్లో చూసినప్పుడు మనకి వరి టైప్లో కొన్ని లైట్స్ కనిపించినాయి చూడండి, అట్లా సేమ్ అవి కింద ఉన్నాయి, ఇవి పైనుండి ఉన్నాయి, పైనుండి వేలాడుతున్నాయి కిందికి. ఓకే, పర్వాలేదు, చూడొచ్చు. దీంట్లోనే లైట్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి, బ్లూ, పింక్, రెడ్, గ్రీన్, వైట్, ఎల్లో అట్లా లైట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఫొటోస్ తీసుకోవడానికి బాగుందండి, ఫొటోస్ తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయడానికి ఓకే, పర్వాలేదు. 1 hourలో ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకొని బయటకు రావాలి. కాకపోతే ఓకే, పర్వాలేదు, ఒకసారి వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్ళకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.